వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్లడంతో రఘురాజు అటు పక్కన మరొక వైపున ఇక్కడ గుంటూరు జిల్లా దగ్గర నుంచి ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఇద్దరు కూడా రాజీనామాలు చేయాలి, వాళ్ళని అనర్హత వేటు వేశారు. ఆ ఇద్దరికి సంబంధించినటువంటిది ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నది. నోటిఫికేషన్ వచ్చింది. వచ్చే నెల 2వ తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఇందులో తుది గడువు జూలై 3వ తేదీన పరిశీలిస్తారు. ఉపసంహరణకు జూలై 5వ తేదీన గడువు. అవసరమైన పక్షంలో జూలై 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేయబడతారు. ఎమ్మెల్సీలు రామచంద్ర, ఇక్బాల్. ఇది మనం ఇంతకుముందు అనుకున్నటువంటి రఘురాజు దీనిను వీళ్ళది కాదు. ఇవి రెండు రామచంద్రయ్య, ఇక్బాల్కి సంబంధించినటువంటిది. ఈ 2 సీట్లకి సంబంధించి ఇప్పుడు ఏం చేస్తారు? 2 సీట్లు కూడా ఖచ్చితంగా తెలుగుదేశమే గెలుచుకుంటుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు కాబట్టి వాళ్ళకే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు ఈ 2 సీట్లలో? ఒకటి, జనసేనకి ఏమన్నా ఒక సీట్ ఇస్తారా ఇందులో? ఎందుకంటే జనసేన ఇంతవరకు మండల్లో లేదు కాబట్టి ఆ రూట్లో ఇస్తారా? లేదంటే ఈ 2 కూడా తెలుగుదేశం పార్టీనే వాళ్ళ నాయకులకు సంబంధించి ఇస్తుందా? ఇందులో ఈ ఇద్దరు కూడా తెలుగుదేశం తరపున మళ్ళీ అభ్యర్థులు అవుతారా? చూడాల్సి ఉంది.